హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, అటవీ శాఖ నుంచి బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో ఈ రోజు వచ్చేసి మనకు క్లర్క్ అండ్ ఎంటీఎస్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 10th క్వాలిఫికేషన్ 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై చేసుకునే విధంగా మనకు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయాలన్నమాట. చాలా మంచి సాలరీస్ తో అయితే భర్తీ చేస్తున్నారన్నమాట ఇక పోస్టులన్నిటిని కూడా. సో ఇక నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కనుక చూసుకుంటే మనకు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి లెవెల్ 1 ప్రకారం సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ సాలరీనే అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 30,000 పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ వచ్చేసి మనకు 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బేస్ యొక్క 12 వేకెన్సీస్ కూడా మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో ప్రతి ఒక్క కేటగిరీలోనూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో అన్ని కేటగిరీ వాళ్ళు కూడా ఇక పోస్ట్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి 10th స్టాండర్డ్ పాస్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ మీ దగ్గర 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే కనుక ఇక పోస్ట్ కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి లెవెల్ 2 ప్రకారం సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ సాలరీనే మీకు 35,000 పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టోటల్ గా మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట ఇక వేకెన్సీస్ ని. సో ఈ పోస్ట్ కూడా 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అదే విధంగా టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 35 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. ఇంగ్లీష్ లో లేదా హిందీలో 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. గైస్ అప్లై చేసుకోవడానికి ఇక టైపింగ్ స్పీడ్ అయితే అవసరం లేదనమాట. జస్ట్ మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే ఇక లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేసినప్పుడు రిటర్న్ ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో అప్పటికైతే మీకు టైపింగ్ స్పీడ్ అయితే అవసరం కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే అవసరం లేదు కాబట్టి సో ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇక పోస్ట్ కి అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ టైం కి మీరు ఇక టైపింగ్ స్పీడ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి లెవెల్ 6 ప్రకారం సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ సాలరీనే 40,000 పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ గా 1 వేకెన్సీ అయితే ఉంది. ఎస్సీ కేటగిరీ కింద అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో ఈ పోస్ట్ కూడా 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీలో లైబ్రరీ సైన్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో ఎవరైతే ఇక లైబ్రరీ సైన్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళైతే ఇక పోస్ట్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక పోస్టులకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 years వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి, మనకు క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఉండేటువంటి పోస్టులకు అప్లై చేసుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి ఒక అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదనమాట. సో ఓన్లీ ఇక్కడ ఏదైతే ఏజ్ మెన్షన్ చేశారో 18 to 27 ఇయర్స్ సో ఆ ఏజ్ వరకే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కేటగిరీలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఎస్సీ కేటగిరీ కింద 2 వేకెన్సీస్ ఉంటే ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఇక 2 వేకెన్సీస్ మాత్రమే అప్లై చేసుకుంటే వాళ్ళకి యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్‌కి వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మనకు జనరల్ అవేర్‌నెస్ నుంచి, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి అండ్ లైబ్రరీ సైన్స్ నుంచి మనకు ఈచ్ టాపిక్స్ నుంచి 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక లో డివిజన్ క్లర్క్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు టైప్ రైటింగ్ ఎగ్జామ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట టైపింగ్ స్పీడ్కి సంబంధించి. సో మనకి ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు ఈచ్ టాపిక్స్ నుంచి 25 మార్క్స్ అయితే రావడం 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే రిటన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 100 మార్క్స్ అనమాట. బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కనుక చూసుకుంటే ఓన్లీ రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి అండ్ రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 25 మార్క్స్ అయితే ఈచ్ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్. సో ఎవరైతే రిటన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక రిటన్ ఎగ్జామ్ వచ్చేసి 3 అవర్స్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ రాంగ్ ఆన్సర్ కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అనమాట. 300 రూపీస్. అదేవిధంగా మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. టోటల్ గా 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ వెళ్ళేసి మీరు డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేబుల్ అట్ బెంగళూరు అని చెప్పేసి ఈ పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. సో డీడీ యొక్క రిసిప్ట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు అటాచ్ చేసేసి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే గైస్ మీరు ఆఫ్లైన్ లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకు పోస్ట్ అని బట్టి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ఏ పోస్ట్ కి అయితే ఎలిజిబిలిటీ అనుకుంటారో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లో కూడా వీళ్ళు అప్లికేషన్ ఫామ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో మనకు నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్ అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూడండి మీకు ఏదైతే పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఇక పోస్ట్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మనకు లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్, అదే విధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కి సంబంధించి, అదే విధంగా లైబ్రరీ అసిస్టెంట్ కి సంబంధించి మనకు సో అప్లికేషన్ ఫామ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ తో పాటు మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మీరు ఏదైతే అప్లికేషన్ ఫీ పే చేస్తుంటారో డిమాండ్ డ్రాఫ్ట్ సో ఇక రిసిప్ట్ కూడా ఇక అప్లికేషన్ ఫామ్ తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ ని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వీళ్ళు చెప్పేటువంటి అడ్రస్ కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th క్లాస్ మల్లేశ్వరం బెంగళూరు 56003. సో ఈ యొక్క అడ్రస్ కి అయితే మీరు 3rd జనవరి 2025 లోపు అయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. సో ఇక డేట్ లోపు అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ మాక్సిమం వీడియో చూసినట్టునే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆఫ్లైన్ లో అప్లై చేసుకుంటారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ఫస్ట్ బెంగళూరులో అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకు బెంగళూరు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకునేసి సో మీకు ఏ పోస్ట్ కి ఎలిజిబిలిటీ ఉంటుందో సో ఇక పోస్ట్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.